ఇప్పుడు ఈ సంస్థ యొక్క సమపరిమాణ ఆస్తి అప్పుల పట్టిని ఏ రకంగా తయారు చేస్తారో చూద్దాం. సమపరిమాణ ఆస్తి అప్పుల పట్టిని తయారు చేసేటప్పుడు మొత్తం ఆస్తులన్నింటిలోని అంటే మొత్తం ఆస్తుల్లో ప్రతి ఆస్తి ఎంత శాతం ఉంది, మొత్తం అప్పులో ప్రతి అప్పు ఎంత శాతం ఉంది అని మనం ప్రత్యేకంగా చూస్తాం. ఇలా మొట్టమొదటి ఆస్తి. మొత్తం ఆస్తులు 1990లో 100 అనుకుంటాం, 1991లో 100. ఇది ఎంత మొత్తానికి సమానం లెక్కలో? $4,88,000 $6,05,000. ఓకే. ఇప్పుడు చూడండి, ఆస్తుల్లో ఫస్ట్ ఏంటి? ప్రస్తుత ఆస్తులు లేదా చరాస్తులు. చరాస్తుల్లో మొట్టమొదటి ఏంటి? నగదు. నగదు ఎంత? 50,000, 70,000. అంటే ఎంత శాతం ఇది? 10.31, 11.57. తర్వాత రుణగ్రస్తులు డెటార్ 45,000, 40,000. ఇది ఎంత శాతం ఉంది? ఇది 9.28, 6.61. తర్వాత సరుకు స్టాక్ ఎంత? 90,000, 1,25,000. ఎంత శాతం ఉంది? ఇది 18.56, 20.66. టోటల్ చేస్తే ఎంత వచ్చింది? మొత్తం ప్రస్తుత ఆస్తులు దీన్ని ఏ అంటారు? 1,85,000, 2,35,000, 38.15, 38.84. తర్వాత ప్రస్తుత ఆస్తుల తర్వాత మనం స్థిరాస్తులు చూస్తాం. మన దగ్గర స్థిరాస్తులు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. స్థిరాస్తులు ఏంటవి? మొట్టమొదటిది భూమి భవనాలు. భూమి భవనాలు ఎంత? 1,50,000. ఎంత శాతం ఇది? 20.61, 24.78. తర్వాత ప్లాంట్ ఎంత? ప్లాంట్ అండ్ మిషనరీ 2,20,000. ఎంత పర్సెంటేజ్లో మారిస్తే 41.24,
36.37 మొత్తం స్థిరాస్తులు ఎంత? మొత్తం స్థిరాస్తులు బి అనుకోండి ఎంత అవుతుంది? 3,70,000. పర్సెంటేజ్ ఎంత అవుతుంది? ఇది 61.85. ఎంత? 61.16. మొత్తం A ప్లస్ బి 4,85,000. 1,85,000 ప్లస్ 3 4,85,000. 2, 3, 5 6,05,000. టోటల్ 100 హెక్టర్. ఇది మొత్తం ఆస్తి. అదేవిధంగా అప్పులు కూడా తయారు చేయాలి. ఇప్పుడు అప్పులు కూడా చేద్దాం. ఇందులో మొత్తం ఆస్తిని పొందాలనుకుంటాం. అందులో ప్రతి ఆస్తి యొక్క భాగం ఎంత? మొట్టమొదట ఆస్తులు ఎప్పుడు కూడా సాధారణంగా ఆస్తులు బట్టి తయారు చేయడానికి మనకి 2 రకాలైన పద్ధతులు ఉంటాయి. ఒకటి స్థిరతా క్రమము లేదా ద్రవ్యతా క్రమం. ద్రవ్యతా క్రమం అంటే ఏంటంటే ప్రస్తుత ఆస్తుల నుంచి మొదలుపెట్టి స్థిరాస్తుల వరకు రాయాలి. అలాగే స్థిరతా క్రమము అంటే స్థిరాస్తుల నుంచి మొదలుపెట్టి ప్రస్తుత ఆస్తుల వరకు రాయాలి. ఆస్తి బట్టి ఇప్పుడు కూడా మనం నివేదిక రూపంలో రాసినా లేకపోతే కంపెనీ చట్టం ప్రకారంగా కంపెనీ లెక్కలు తయారు చేసేటప్పుడు రాసిన ఆస్తులను ఇప్పుడు కూడా ఒక ఆర్డర్లో రాయాలి. మనకి కనిపించిన ఆస్తుల కనిపించినట్టుగా మనం రాసేయకూడదు. ఎప్పుడు కూడా చరాస్తుల మధ్యలో స్థిరాస్తులు, ఈ స్థిరాస్తుల మధ్యలో చరాస్తులు, అలాగే చరాస్తులు రాసేటప్పుడు గుడ్విలు, ప్రాథమిక ఖర్చులు, లాభనష్టాల ఖాతా ఇలాంటివి రాయకూడదు. ఇప్పుడు కూడా ఆస్తులను బట్టి ఒక ఆర్డర్లో తయారు చేయాలి. ఇప్పుడు అప్పుల గురించి చూద్దాం. మనం ఆస్తులని ద్రవ్యతా క్రమంలో రాస్తాం కాబట్టి అప్పులను కూడా అదే క్రమంలో రాయాలి. అంటే మొట్టమొదటి ఏం రాయాలి? ప్రస్తుత అప్పులు, వీటిని కరెంట్ లయబిలిటీస్ అంటారు. మొట్టమొదటి ప్రస్తుత అప్పు ఏంటి? రుణదాతలు. రుణదాతలు ఎంత? 30,000, 25,000. సో 30,000 ఎంత షేర్ అవుతుంది? 6.19, 4.13. తర్వాత చెల్లించవలసిన జీతాలు, అవుట్ స్టాండింగ్ శాలరీస్ ఎంత? అది 10,000, 15,000. 10,000, 15,000. 10,000 అంటే ఎంత? 2.06, 2.48. తర్వాత పన్నుకి ఏర్పాటు, పన్నుకు ఏర్పాటు 60,000, 50,000. అంటే ఎంత అవుతుంది? 12.38. 50,000 అంటే
8.26. తర్వాత డివిడెండ్ ఏర్పాటు. డివిడెండ్ ఎంత? 40,000 ఎంత అవుతుంది అది? 40,000 అంటే 8.26 6.62. మొత్తం మనకి ప్రస్తుత అప్పులు అనేది మొత్తం ప్రస్తుత అప్పులు, దీన్ని సి అంటారు. మొత్తం ఎంత అవుతుంది? ప్రస్తుత అప్పులు 1,40,000, 1,30,000, 1,40,000, 1,30,000, 28.87, 21.49. తర్వాత దీర్ఘకాలిక అప్పులు. ఈ చెప్పేసి అవి రాస్తాను. దీర్ఘకాలిక అప్పులు మనకి చూడండి. దీర్ఘకాలిక అప్పుల్లో మొట్టమొదటిది బ్యాంక్ రుణం. బ్యాంక్ రుణం ఎంత ఉంది? 95,000, 1,05,000. అది ఎంత వాటా? ఇది ఎంత షేర్ అవుతుంది? 19.59, 17.35. తర్వాత డిబెంచర్. సాధారణంగా డిబెంచర్లు కానీ అధిక వాటాలు కానీ పర్సెంటేజ్ ఉండాలి. అయితే మనకి లెక్కలో పర్సెంటేజ్ ఇవ్వలేదు కాబట్టి మనం చేస్తున్నాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా డిబెంచర్లు ఆర్థిక వాటాలను రాసేటప్పుడు పక్కనే పర్సెంటేజ్ వేసి అప్పుడు రాయాలి. 1,50,000, 1,20,000. ఎంత అవుతుంది? 30.92, 19.83. తర్వాత ఈ రెండే ఉన్నాయి కాబట్టి టోటల్ తీసుకోండి. మొత్తం లాంగ్ టర్మ్ లోన్స్, దీనికి డి అని పెట్టండి. టోటల్ చేస్తే ఎంత అవుతుంది? 2,45,000, 2,25,000. షార్ట్ ఎంత అవుతుంది? 50.51, 37.18. సరే, మొత్తం అప్పు సి ప్లస్ డి, దీన్ని ఈ అంటారు.
85,000, 3,50,000. పర్సెంటేజ్ ఎంత అవుతుంది? 79.38, 58.67. ఈసారి మనం ఏం చేయాలంటే మూలధనాన్ని లెక్కపెట్టి వేయాలి. అంటే ఇక యజమానికి సంబంధించిన నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రాయాలి. సాధారణంగా యజమానికి సంబంధించిన నిధులన్నీ కూడా మనకి దీర్ఘకాలిక అంశాల్లోనే ఉంటాయి. అవి ఏంటి అన్నటువంటి చూడండి. మొట్టమొదటిది వాటా మూలధనం. యజమానుల ఈక్విటీ, వాటా మూలధనం. వాటా మూలధనం ఎంత? 90లో 75,000, 1,70,000. తర్వాత అది ఎంత పర్సెంటేజ్? 15.46. తర్వాత 28.93. వాటా ప్రీమియం ఎంత? 7,500, 12,500. ఎంత అవుతుంది ఇది? 1.55, 2.07. తర్వాత రిజర్వులు మిగులు. రిజర్వులు మిగులు ఎంత? 17,500, 62,500. అంటే 3.61, 10.33. నెక్స్ట్ 5. మొత్తం ఈక్విటీ ఎఫ్ అనుకోండి. ఎంత అవుతుంది? ఇలాగా 17, 7, 9, 25 లక్ష. ఇది అవుతుంది 2,50,000. పర్సెంటేజ్ ఎంత? 20.62, 41.3. ఈసారి మొత్తం అప్పు ఈ ప్లస్ ఎఫ్ 4,80,000, 6,05,100. ఇప్పుడు దీన్ని మనం ఇంటర్ప్రిటేషన్ ఇద్దాం. చూడండి, మనం ఈ లెక్కను జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మొట్టమొదటి ఏంటంటే యజమానికి సంబంధించి 1990లో చాలా తక్కువగా ఉంది షేర్. అంటే ఏంటి? యజమాని ఈక్విటీ 1990లో 20.62% ఉంటే అది 91కి వచ్చేటప్పటికి ఏమైందంటే 41.33% పెరిగింది. అంటే దాదాపుగా రెట్టింపైంది. ఇది
ఏ రకంగా జరిగి ఉండొచ్చు అంటే సంస్థకు సంబంధించి యజమానులు అదనంగా మూలధనాన్ని జారీ చేశారు, అంటే సమకూర్చారు. ఎప్పుడైతే యజమానులు అదనంగా మూలధనాన్ని సమకూర్చారో తద్వారా ఏమైందంటే బయట వారి యొక్క అప్పుల్ని తగ్గించడానికి అవకాశం వచ్చింది. అంటే అప్పుల యొక్క అధీనత తగ్గి యజమానుల యొక్క ఆధిక్యం పెరిగిందన్నమాట. ఇది సంస్థకి చాలా మంచి విషయం. ఎందుకంటే మొత్తం సంస్థలో యజమానికి సంబంధించిన ఓన్లీ 20% అంటే అది సంస్థ మీద యజమానుల యొక్క గ్రిప్పు చాలా తగ్గిపోతుంది. అలా ఉండకూడదు. సాధారణంగా 50% వరకు ఉన్నట్లయితే అది ఆ సంస్థ చాలా బాగా ఉన్నట్టుగా అర్థం. ఇకపోతే మనకి ప్రస్తుత ఆస్తులు లేదా ఏంటిది నిర్వహణ మూలధనం చూడండి. ప్రస్తుత ఆస్తులు 38.15% నుండి 38.84% పెరిగాయి. అలాగే అప్పులు 28.7% నుండి 21.4% తగ్గాయి. అంటే ఇందులో అంత ఎక్కువ మార్పు కాకపోయినా నిర్వహణ మూలధనం మెరుగుపడిందని చెప్పొచ్చు. నిర్వహణ మూలధనం అంటే ఏంటి? ప్రస్తుత ఆస్తులకి ప్రస్తుత అప్పులకి ఉన్నటువంటి తేడాను మనం నిర్వహణ మూలధనంగా చెప్తాం. అయితే ఇవి ఇంకా పెంచుకోవాలి. సంస్థ అయితే ఇంకా ప్రస్తుత ఆస్తులను పెంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ప్రస్తుతానికి నిర్వహణ మూలధనం సంస్థకి చాలా బలంగా ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే దీర్ఘకాలిక అప్పులు 50% నుండి సుమారుగా 37% తగ్గాయి. అంటే దీర్ఘకాలిక అప్పులు అంటే ఏముంది? బహుశా డిబెంచర్